మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. డిసెంబర్ మాసం 2025లో చివరి మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, దీని తాలూకు ఇంపాక్ట్ ఈ నెల ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఈ నెల అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా. ముందుగా కుంభరాశి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. అదేవిధంగా నూతన ఆంగ్ల సంవత్సర నూతన శుభ ఆశీస్సులు ఉన్నారా? ఎందుకంటే మనకు ఉగాది టు ఉగాది మరి ఇక్కడ ఈ ట్రెండ్ ఎట్లయితే ఉందో అట్లా మనం కూడా వీడియోలు చేయాలి అన్నట్టుగా మరి ఇప్పుడు 2026 కూడా ఆల్మోస్ట్ చేసేసాం. సో మన ఛానల్లోనూ చూడండి తప్పకుండా. 2026లో మరి ఎట్లా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మొదటి 6 నెలలు, సెకండ్ 6 నెలలు అట్లా చేసి పెట్టాం మీకోసం. సో అదేవిధంగా మరి 2025 చివరి మాసం డిసెంబర్ నెల కొంచెం బాధాకరంగానైతే ఉంది వాస్తవానికి కుంభరాశి వారికి. ఎందుకంటే అసలు ఏం చెయ్యాలి అనేటువంటిది అర్థం కాని పరిస్థితిలో కుంభరాశి వారు కన్ఫ్యూజన్ అంటారు. ఎందుకంటే కొందరికి ఏదైనా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏమిటి అనేటువంటిది ఒక జ్ఞానం అనేటువంటిది ఉండాలి, ఒక విచక్షణ అనేటువంటిది. ఇవాళ ఎటు తిరిగి నడివంతరపు సిరి వచ్చిన, నడివంతరపు సిరి అంటే ఇక అది వేరు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఓవర్ బిల్డప్ ఇవ్వడం. ఇప్పుడు నిన్ను ఒక 1 కోటి రూపాయల మనిషి తీసుకువచ్చి పెట్టిండు. ఉదాహరణ చెప్తున్నా, ఎవరు బాధపడాల్సింది కాదు కానీ చెప్తున్నా. 1 కోటి రూపాయల మనిషి నిన్ను తీసుకువచ్చి నిన్ను నమ్మిండు అనుకుందాం, నీతో పొత్తుగూడాడు అనుకుందాం. ఈ వ్యక్తితో నువ్వు 1,00,000 రూపాయల మనిషివి, 1,00,000 కాదు 1,000 రూపాయల మనిషివి అనుకుందాం, 10,000 మనిషివి. 1 కోటి రూపాయల మనిషితో మనం ఏ విధంగా ఉండాలి? 1 కోటి రూపాయల మనిషి కూడా మెయింటైన్ చేయలేని వస్త్రాలు నువ్వు మెయింటైన్ చేస్తే 1 కోటి రూపాయల మనిషి కూడా ఉండలేని విధంగా అంత రుబాబుగా ఆయనకు ఉండదు. అంతటి రుబాబుగా మనం మాట్లాడడము, అర్థమవుతుందా పాయింట్? అంతటి రుబాబుగా మనం మాట్లాడడము, అంతటి విధంగా మన యాటిట్యూడ్ చూపించడము, ఇది శనేశ్వరునికి నచ్చదు. ఫస్ట్ కుంభరాశికి అధిపతి శని, కుంభరాశికి అధిపతి శని. ఎందుకంటే మనము అంతకుముందు జీరో అని తెలుసు, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకువచ్చినప్పుడు దాన్ని మనము గ్రహించుకొని ఉండాలి. గల్లా ఎగరేసుకొని ఉంటే శనికి తెలియదా శనేశ్వరునికి ఏంది అనేది? దాని ఎఫెక్ట్ ఇచ్చేస్తాడు ఇమ్మీడియట్గా. సో అలాంటి ఉద్దేశంతో ఎవ్వరు ఉండద్దు. అది కుంభరాశి వారా, మకర రాశి వారా, మీనరాశి వారా, ఎవరైనా మంచిది. ప్రజెంట్ ఇప్పుడు మేషానికి వచ్చింది ఏలినాటి శని, సుమారుగా 8 నెలలు అయిపోయింది, 1 ఇయర్. ఇప్పుడు సింహరాశికి అష్టమ శని, దాని తర్వాత కన్యారాశి. ఈ రాశుల వారు జాగ్రత్త. ఓవరాల్గా కుంభరాశి వారికి ఎట్లా ఉన్నది అంటే పెనం మీద ఉన్నటువంటి రొట్టె కాస్త పొయ్యిలో పడ్డట్టుగా అయిపోయింది వీరి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు. మరి ఇలాంటి సందిగ్ధంలో కుంభరాశి వారికి కొంత వ్యాపారంలో కూడా నష్టాలు రావడము, అదేవిధంగా సుఖ సంతోషాలు దూరం అవ్వడము, దీనికి తోడు కొంత శుభకార్యాలకు సంబంధించి ఏవైతే అనుకున్నారో అవి కాస్త పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చును, స్థిరాస్తులలో నమ్మక ద్రోహాలు కలగడం కావచ్చును, ధనాదాయం లేక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా కొంతమేర ఇంకనూ చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారికి ధనపరమైనటువంటి చిక్కులు, అదేవిధంగా ఏ పని పాట లేకుండా నూతన వస్త్రాలంకరణలు వేసుకోవడాలు, ఫోటోలు దిగడాలు, ఇలాంటివి ఉండడాలు. అదేవిధంగా కొంతమేర ఎటు చూసినా సుఖ సంతోషాలకు కొంత ఏదో మానసిక ఆందోళన అయితే కనబడుతూ ఉన్నది. సో ఇక అదేవిధంగా
కొంత అలసత్వము, చిన్న పని చేస్తేనే అలసిపోవడము, అదేవిధంగా అపకీర్తి రావడము, చివాట్లు రావడము, భోజన హాని కలగడము, అదేవిధంగా కొంత అసౌఖ్యంగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళడము, అక్కడ ఉండడము, విపరీతమైనటువంటి బాధలో ఏదో కొద్దిపాటి ఒక గంట సేపు కరెంటు పోతే 5 నిమిషాలు కరెంటు వెళ్ళిపోవడము, అంటే ఒక 1 అవర్ కరెంట్ లేక చెమటలతో తడిసిపోయి ఉన్నాం. ఒక 5 నిమిషాలు కరెంటు రాగానే మరి 10 మంది జనాలు ఉన్నారు, ఒకటే ఫ్యాన్ ఉన్నది, ఏం చేసుడు? సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి దాఖలాలు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గౌరవము నాశనము. మీ గౌరవం ఏదైతే ఉందో అది నాశనం అయ్యే పరిస్థితులు, ధన హాని ఉన్నది. అదేవిధంగా దూషణలు, అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ ఇంట బయట విపరీతమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు, భార్యాభర్తలకు కూడా అన్యోన్యంగా ఉన్నామే మేము అని అనుకునేటువంటి వారికి కూడా గొడవలు జరిగేటువంటి దాఖలాలు ఉన్నవి. కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధం మిస్ అయిపోయేటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. ఇన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కుంభరాశి వారు ఉన్నది. దయచేసి కుంభరాశి వారు చాలా ఓపికగా పేషెన్సీగా ఉండండి. పేషెన్సీ అంటేనే శనైశ్చరుడు. మీరు ఎంత కోపానికి గురి అవుతారో, మిమ్మల్ని ఎంత కోపానికి గురి చేయాలో అంతకు డబల్ త్రిబుల్ శనైశ్చరుడు మిమ్మల్ని కోపానికి గురి చేస్తాడు. కానీ మనము కావద్దు, అంతే. మెడిటేషన్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఏంటి గురువు గారు ఏం చెప్పారు అసలు మీరు? ఏమన్నా అసలు దీనిలో ఏమైనా అర్థం ఉన్నదా? పిన్ డ్రాప్ సైలెన్స్ అంటున్నారు. మాకు వాడు అప్లోడ్ ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతా అంటే నేను పేషెన్సీగా ఉండాలి. అనుభవించే వారికి తెలుస్తుంది బాధ అంటే. యాక్సెప్ట్. కారు కొన్నాం, యాక్సెప్ట్. సంతోషంగా అలా తిరిగినాం కదా, యాక్సెప్ట్. అది ఎంత అద్భుతంగా యాక్సెప్ట్ చేశామో దాన్ని ఈఎంఐ కట్టకుండా కూడా వాడు ఇంటి మీదకి వస్తాడు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే 2 బ్యాలెన్స్ అవుతాయి. అయ్యో ఈ ఇంటి మీదకి వచ్చిండేంది ఎట్లా? ఇప్పుడు అప్పు తీసుకున్నాం, వానికి అప్పు తిరిగి ఇచ్చేస్తే అయిపోయా, వాంతో నీకెందుకు గొడవ? అవునా కాదు? అప్పు అనేటువంటిది తీసుకున్నాము, అయిపోయింది, వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది, గొడవే ఉండదు కదా. సో ఇలా అప్పుల ఊబిలో ఇరుక్కపోవడం కావచ్చును. అదేవిధంగా ఇంకా చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి కుంభరాశి వారికి. మరి ఇంతటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో ఒక్క తేలికపాటిది ఏమిటి అంటే, క్రికెట్ రంగంలో కానీ, ఈ గేమ్ రిలేటెడ్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ, అదేదైనా అందులో కొంత డబ్బు మాత్రము వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు ఎన్నో యాప్స్ ఉన్నాయి, యాప్స్ చాలా ఉన్నవి, ఏదో రకంగా డబ్బులు వస్తున్నాయి దానిలో. అది 1, 2 అనేటువంటిది లేదు. ట్రేడింగ్ అట, ఆన్లైన్ ట్రేడింగ్ అని ఏదన్నా మేబీ ఛాన్స్ ఉంటే చిల్లర ఖర్చుల మందం అటో ఇటో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నవి. కనుక అది చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ చెప్పింది కుంభరాశికి సంబంధించి. మీరు చెప్పినవి నాకు ఒక్కటి కూడా జరగలేదు గురువుగారు. మరి అవమానాలు అన్నారు, గొడవలు అన్నారు, ఉద్యోగ మార్పిడి అన్నారు, మనపై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నారు, నరదృష్టి ఉంది అన్నారు, శత్రు ఘోష ఉన్నది, ఇన్ని చెప్పారు. మరి నాకేం కాలేదంటే సంతోషం. వాళ్ళ జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి అనుకోవచ్చా? యోగాలు ఉన్నాయో మరి ఇంకేం ఉన్నాయో, అసలు వాళ్ళది కుంభరాశో కాదో కదా, అది కూడా పాయింటే కదా. ఇప్పటివరకు అదే అనుకుంటున్నారేమో. అట్లా ఇప్పుడు సాసి సూసే, సాగరిక, సుమంత్, సంతోషు, ఇట్లా సాక్షరాలతో ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి వారికి లాస్ట్ ఇయర్ చాలా బాగుంది. అంతకుముందు ఇయరు ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉండే, కానీ లాస్ట్ ఇయరు కొంత పర్వాలేదు అనే విధంగా ఉంది. 2024 సుమారుగా ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు కొంత ఓకే బ్యాలెన్స్. ఇప్పుడు 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు దాకా తట్టుకోవాలి, ఓపికగా ఉండాలి, ఇంకా పేషెన్సీగా ఉండాలి. చెరుకు రసంతో అమ్మవారికి అభిషేకం జరిపించుకోవాలి, తేనెతో
విష్ణుమూర్తి పాదాలను కడగాలి. అదేవిధంగా దానిమ్మ పండ్ల రసముతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయాలి. దానిమ్మ పండ్లను చక్కగా తాంబూలంగా బ్రాహ్మణులకు అందివ్వాలి. రోజొకటి. అబద్ధాలు ఆడకూడదు. ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ అస్సలు చెప్పకూడదు. ఏ విషయాలను కూడా బయటికి చెప్పరాదు, సీక్రెట్గా ఉంచుకోవాలి ఖచ్చితంగా కూడా. అదేవిధంగా ఇతరులకు చెడు సలహాలు కూడా మనం ఇవ్వద్దు. ఇతరులకు చెడు సలహాలు ఇచ్చినా ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా వ్యసనాలకు బానిసలు కావద్దు. దీనివల్ల ఇంకా ఇబ్బంది పడుతుంది. ఒకరి కింద పనిచేయడం, ఉద్యోగాల్లో ఆటంకాలు వస్తున్నాయి అనుకుంటే మనం వ్యసనాలకు బానిస అవ్వడమా, ఒకరి గురించి ఒకరికి చెప్పడమా అనేది ఆలోచించుకోవాలి. అదేవిధంగా వెంట్రుకలు ఊడిపోవడం కానీ, తెల్లగా మారడం కానీ, ఇలాంటివన్నీ మనకు చెడు సంకేతాలు. అన్నం తినేటువంటి దాంట్లో వెంట్రుకలు రావడము, ఇవన్నీ కూడా వివాహములో లోపాలు, అదేవిధంగా అపశృతులు, ఆటంకాలు, ఇవన్నీ. ఇంకా గమ్యం లేని ప్రయాణాలు, అసలు ఎటు పోతున్నామో తెలియదు, వాడు ఎవడో రమ్మంటే వానితో పోవడం. అదేవిధంగా ఇంకా మనకు తల్లిదండ్రులతో గొడవలు, ఇన్ని చాలా ఉన్నవి ఇక్కడ మనకు. ఇవన్నిటికి సంబంధించి కొంత కాళ్ళకు పుండ్లు అవ్వడము, గుండ్లులాగా చీము గారడాలు డేంజర్ జోన్లో ఉంటవి. వస్తువులు దొంగతనానికి గురి అవ్వడాలు కావచ్చును, ఇంట్లో పెట్టేటువంటి బంగారం పోవడం కానీ, దగ్గర వస్తువులు మనకు సంబంధించినటువంటి బంధువులు ఉండడము, అదే సమయంలో బంగారం పోవడం ఏమిటి, ఏమైనా పర్సు మిస్ అవ్వడం కానీ, పర్సులో డబ్బులు, ఆ పర్సు మిస్ అవ్వడం కానీ వివాహానికి వెళ్ళి, ఇలాంటివి. అదేవిధంగా మనము చేయకుండా మనపై దొంగతనం చేసినాము అనేటువంటి ఒక అభాండం మోపడం కానీ, ఇలాంటివి జరుగుతవి. జాగ్రత్త. ఏది ఏమైనప్పటికీ అసత్యము పలకరాదు, అధర్మము అంతే. ధర్మంగా ఉండండి. ధర్మో రక్షిత రక్షిత. అంతా అద్భుతాలు జరుగుతవి. వ్యక్తిగత జాతకము కోసము అంటే ఇవన్నీ కుంభరాశి గురించి అని చెప్పాం, ఆ విషయం కూడా చెప్పాం. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉంటే మీ జీవితం మీ చేతులలోనే ఉంది. మార్పు అనేది అది గన్ షాట్ నేను చెప్తున్నా. ఎందుకంటే అంతటి ఆయుధం మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ మీరు ఏదో ఒక గుండె సూది కోసం ఎదురు చూడడం అనేటువంటిది అవివేకం. కనుక అది గమనించుకోండి, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.